తిరుపతి తిమ్మినాయుడుపాలెం మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. ఏదైతే తిమ్మినాయుడుపాలెంలోని అనిల్ మాజీ కార్పొరేటర్ వాళ్ళ తండ్రి మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దహనక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తే అక్కడ కొంతమంది భూమి మాదంటూ కూడా అక్కడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ వీళ్ళంతా మృతదేహాన్ని రోడ్డుపైనే పెట్టి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ బాధితులను ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నటువంటి ప్రయత్నించారు. చెప్పండి, ఎందుకు ఇక్కడ మృతదేహాన్ని పెట్టి మీరు నిరసన చేపట్టారు? మాకు స్వాతంత్రం పుట్టినప్పటి నుంచి కూడా మాకు 199 సర్వే నెంబర్ 1 ఎకరా 40 సెంట్లు ఉంది. అక్కడ మా తాతల ముత్తాతల కాడి నుంచి మేము అక్కడే పూడ్చుకుంటున్నాం. కర్మకీల మండపం ఉంది, ఒక బోర్ ఉంది. కానీ ఖాయం వెంకటరత్నం వాళ్ళ అనుచరులు వాళ్ళందరూ కూడా ఆ ల్యాండ్ని కబ్జా చేసి అమ్ముకొని తినేయాలని చూస్తున్నారే తప్ప వాళ్ళందరికి కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అతనైతే మాత్రం ఆ సైట్ని అమ్ముకొని తినేయాలని చెప్పి రైతుని అలాంటి కూడా అమ్ముకునేసి ఉంటాడు. కానీ మేమేం చేస్తున్నాం, 10 మందికి ఉపయోగపడే దానికోసం పోరాడుతున్నా. ఈరోజు మా తండ్రి కానీ చంద్రయ్య, మా తండ్రి చనిపోయిన మృతదేహానికి మీకు ఈ శ్మశానంలోకి పోనీయకుండా అడ్డుకుని మమ్మల్ని దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా తండ్రి మృతదేహాన్ని రోడ్డు పైన పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అతను ఖాయం వెంకటరత్నం ఏదైనా విషయం ఉంటే అధికారులు వచ్చి ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు వచ్చి మాట్లాడాలా, కోర్టు ఉంటే కోర్టు మాట్లాడాలా, పోలీస్ అధికారులు మాట్లాడాలా. ఇతనికి దాంట్లో ఉన్న ఏం ఆదాయం ఉంది, ఏం దాని మీద అతనికి అధికారులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మా పైన యాక్షన్ తీసుకోవాలా, ఎంఆర్ఓ తీసుకోవాలా, రెవెన్యూ తీసుకోవాలా, మున్సిపల్ అధికారులు తీసుకోవాలా. నువ్వు జనాలను పోగు చేసుకొని వస్తున్నావు అంటే ఆ ల్యాండ్ మీద నీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? నువ్వు దాన్ని అమ్ముకొని తీలేననే ప్రయత్నమే తప్ప ఇంకేముంది? మా ఊరు, మా తాతలు పుట్టిన ఊరు, నీకు ఎలాంటి సంబంధం లేదు నీకు అక్కడ. అయినా నీకేం సంబంధం? మా శ్మశానంలో నీకేంటి సంబంధం? మా ముదిరేహాలు మా తండ్రి గారు అయినటువంటి కాల్చుకునేదానికి పోతా ఉంటే రౌడీల ముఖాలను పెట్టుకుని మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడా? అంటే నువ్వు ల్యాండ్ అమ్ముకొని తినేయాలని చూస్తున్నావా? చట్టం ఇవన్నీ కూడా ఏం పనిచేయవా ఆయన దగ్గర? అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఆర్డీఓ వచ్చినారు, అధికారులు వచ్చినారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం చెప్తారండి, వాళ్ళు రూలింగ్ పార్టీ, అతనికి రూలింగ్లో ఉన్నాడు, అతనికి సపోర్ట్ చేస్తున్నారు. మాకెవరు సపోర్ట్ అంటే ఇంకా మా అభినయ్ గారు వచ్చారు, కరుణాకర్ రెడ్డి గారు, జగన్ అన్నే మాకు సపోర్టు, మా ఊరు ప్రజలు, మా కుటుంబం వీళ్ళే మాకు సపోర్టు. ఇప్పుడు మీకు అక్కడ దారి చూపించుకుంటే మీరు తదుపరి ఏం చేయాలనుకుంటారు? రోడ్లోనే ఇప్పుడే ఇక్కడ కాల్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ చెప్పాం, మాకు అక్కడ వాళ్ళు లేదు, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. మేము దేనికి వచ్చాము? మేము ఆల్రెడీ కాల్ చేయడానికి సిద్ధపడే ఉన్నాం. మేము రోడ్లోనే కాలుస్తాం, ఇంకేం చేస్తాం? మా పరిస్థితి మా శ్మశానాలు మమ్మల్ని కాల్చుకున్నప్పుడు మేము రోడ్లోనే కాల్చుకోవాలి, తప్పదు. ఇంకెక్కడ కాల్చుకో మీరే చెప్పండి, మీరనే చెప్పండి. కర్మకీల మండపం ఉంది, బోర్ ఉంది. ఇది కర్మకీల మండపం అని అందరికీ, అధికారులు అందరికీ తెలుసు. కానీ అతను భూ కబ్జా జరిగేటట్టు అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలా. ఇదే అంశం మీద ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి కూడా పాల్గొంటున్నాం. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చెప్పండి సార్, ఎలా చూడాలంటారు ఈ అంశం? దారుణమైనటువంటి ఘటన. బహుశా ఇలాంటి ఘటన రాష్ట్రంలో ఇంకెక్కడా కూడా జరగలేదేమో. శ్మశాన వాటికలో దహనం చేయడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకుడు జేసీబీతో ఆ రోడ్డుని తవ్వేసి ఇక్కడ మీరు దహన సంస్కారాలకు అవకాశం లేదు, మీరు ఇక్కడికి రాకూడదని హుకుం వేయడం అన్నది ఈ కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. ఆ నాయకుడు వెంకటరత్నం, స్థానిక టీడీపీ నేత. ఈ పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నటువంటి కుటుంబం మాజీ కార్పొరేటర్ బోకం అనిల్ కుటుంబం. అనిల్ తన తండ్రిని కోల్పోయి అనాదిగా వాళ్ళ పూర్వీకులందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా వాళ్ళందరికీ ఎక్కడైతే దహన సంస్కారాలు చేశారో అదే శ్మశాన వాటికకు, హరిజనవాడకు సంబంధించినటువంటి శ్మశాన వాటికకు తన తండ్రి పార్థివ దేహాన్ని తీసుకెళ్తే అతనికి ఎదురైనటువంటి ఘటన ఇది. అంటే ప్రభుత్వ పెద్దలు ఎంత పెద్ద ఎత్తున వీళ్లకు మద్దతు ఇస్తున్నారో ఈ టీడీపీ నాయకులకు ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది. తిరుపతిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కబ్జాలు అనేటటువంటి పేటరేగిపోతున్నాయి. సిగ్గు శరం లేకుండా ప్రతి వాడలోనూ ప్రతి పేటలోనూ ఆకు రోడీలు, వీధి రోడీలు తయారై సెటిల్మెంట్లు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి శ్మశానాలని కూడా వదలకుండా వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడాన్ని ప్రజలు చూసి అసహించుకుంటున్నారు. ఇప్పటికన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఇటువంటి నీచుల పైన చర్యలు తీసుకోకపోతే
ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతాయి. ఈ ఘటనకు పాల్పడినటువంటి ఇంత అసహించుకునేటటువంటి పరిణామాలకు దారి తీయించినటువంటి టీడీపీ నాయకులను పార్టీ చట్ట ప్రకారం శిక్షిస్తే తప్ప మీకు మంచి పేరు రాదు, లేదంటే మీరు ప్రజల్లో చులకనైపోతారన్నటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రధానంగా ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పాలి. ఏదైతే అక్కడికి శ్మశానంలోకి అలో చేయలేదు కాబట్టి మేము రోడ్డుపైనే దహన క్రియలు నిర్వహిస్తామంటూ కూడా ఇక్కడ కట్టెలు పెట్టి ఇక్కడే పార్థివ దేహాన్ని మృతదేహాన్ని ఇక్కడ పెట్టి దహన క్రియలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, పెద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి కూడా ఇక్కడ దారితీస్తుందని చెప్పాలి. రోడ్డుపైనే ఆ మృతదేహాన్ని పెట్టి ఇక్కడే మేము మా యొక్క మృతదేహానికి కర్మక్రియలు కూడా నిర్వహిస్తామంటూ కూడా బాధితులకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, రోడ్డు అంతా కూడా పూర్తి స్థాయిలో గ్రామస్తులు రోడ్లన్నీ కూడా స్తంభింపజేసి శ్మశానానికి దారి లేకుండా చేసి శ్మశానాన్ని కూడా కబ్జా చేస్తున్నారంటూ గ్రామస్తులంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అధికారులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క భూమి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులు, అదే రకంగా ఆర్డీఓ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేసినా ఎవరైతే భూమిని కబ్జా చేయాలని చూస్తున్నటువంటి వారి నుంచి కూడా ఈ యొక్క శ్మశానాన్ని కాపాడాలంటూ కూడా గ్రామస్తులంతా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిమ్మినాటిపల్లి.